స్వాగతం నేను రేవతి పండుగలను సంప్రదాయబద్ధంగా జరుపుకోవాలి కొవ్వూరు పురపాలక సంఘ మాజీ చైర్పర్సన్ జొన్నలగడ్డ రాధారాణి పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు పట్టణంలో ఉన్న శ్రీ అభ్యాస స్కూల్ ఆవరణలో స్కూల్ ఫౌండర్ ప్రిన్సిపల్ పాలడుగుల రఘురాం మరియు యాజమాన్యం ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. భోగి మంటలు, రంగబాలలు, హరిదాసులతో సంక్రాంతి సంబరాలు వైభవంగా జరిపారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తులతో వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జొన్నలగడ్డ సుబ్బరాయ చౌదరి, పాలడుగు వాసు, స్కూల్ ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. సంక్రాంతి పండుగని పురస్కరించుకొని ఈ రోజు మా అభ్యాస స్కూల్లో పిల్లలకి సాంప్రదాయాలు, ఈ రోజుల్లో పిల్లలు ఏంటంటే కార్పొరేట్ స్కూల్లో చదువుకుంటే వాళ్ళకి ఏంటి కూడా తెలియట్లేదు, మన సాంప్రదాయాలు మన పద్ధతులు కూడా ఏం తెలియట్లేదు. కాబట్టి ఈరోజు మా పిల్లలందరితో కూడా చక్కగా భోగి పళ్ళు పోయించి, గుబ్బెమ్మలు పెట్టించి, అలాగే భోగి మంట కూడా వేసుకుని హరిదాసుని కూడా తీసుకొచ్చి, హరిదాసు వస్తాడు మనకి నెలంతా అని తెలియజేయడానికి. ఇప్పుడు ఎందుకంటే హరిదాసులు కూడా కనుమరుగైపోయిన రోజులు ఇవి. ఎవరికాళ్ళు జాబ్ చేసుకుంటూ ఎంప్లాయ్మెంట్ లో భాగంగా ఎవరు కూడా ఈ హరిదాస్ కూడా రావట్లేదు. కాబట్టి పిల్లలకు కూడా తెలుస్తుందని హరిదాస్ తోటి కూడా పిల్లలందరితో భీమేయించి, పిల్లలతో చక్కగా మంచి మంచి రంగవల్లులు పెట్టించి, గుబ్బెమ్మలు పెట్టించి, భోగి మంటలు, భోగి పళ్ళు ఇవన్నీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ రోజు ఇక్కడ మేము సంక్రాంతి సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. ఈ చిన్నారులందరూ కూడా ఇలా తెలుసుకుంటే రేపు పొద్దున వాళ్ళ ఇళ్లలో ఆడపిల్లలందరూ కూడా పిల్లలతో కూడా చక్కగా సంక్రాంతి పండుగ చేసుకునే పద్ధతి తెలుస్తుందని ఈ రోజు ఈ పండుగ ఇక్కడ సంబరాలు చేస్తున్నాము. అలాగే ఈ సంక్రాంతి కొవ్వూరు నియోజకవర్గంలో పట్టణంలోని ప్రజలందరికీ కూడా, మహిళా మండలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు. ఆకుల శ్రీరాములు కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కొవ్వూరు 2003-2004 తొలి బ్యాచ్ విద్యార్థుల ఆత్మీయ సమావేశం తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు పట్టణం ఏఎస్ఆర్ కాలేజ్ వద్ద ఘనంగా జరిగింది. కళాశాల ప్రిన్సిపాల్ కోటేశ్వరి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పూర్వపు విద్యార్థులు మాట్లాడుతూ ఏఎస్ఆర్ కాలేజీలో క్రమశిక్షణతో విద్యను అభ్యసించి ప్రస్తుతం వివిధ హోదాల్లో ఉన్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆకుల శ్రీరాములు కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ చైర్పర్సన్ ఆకుల రమాదేవిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆకుల వెంకటరత్నం, పూర్వపు విద్యార్థులు, కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మరి వారి యొక్క నీడలో వారు స్థాపించినటువంటి విద్యా సంస్థల్లో మేమంతా కూడా చదువుకుని ఈనాడు ఈ స్థాయిలో ఉన్నామంటే కారణం స్వర్గీయ ఆకుల శ్రీరాములు గారు. అటువంటి మహనీయుని మధ్య మన మధ్య భౌతికంగా లేకపోవచ్చు, కానీ నేడు మనం సాధించినటువంటి స్థానాల్లో వారు ఎప్పుడూ కూడా చిరస్మరణీయంగా ఉంటారు. అటువంటి మహానుభావుడికి మరొక్కసారి మనందరం కూడా మరి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సందర్భంగా మేడం గారికి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఆనాడు మీరు నాటిన మొక్కలు ఈనాడు మహావృక్షాలు అయ్యే మేడం గారు. మీ యొక్క చదువు వల్ల, మీ యొక్క ఉదారమైన స్వభావం వల్ల ఈ రోజు మేమందరం కూడా విభిన్న రంగాల్లో మేమందరం కూడా స్థిరపడ్డామని సభాముఖంగా మీకు తెలియజేస్తూ ఈనాటి మా కార్యక్రమానికి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించాల్సిందిగా ప్రస్తుత కళాశాల ప్రిన్సిపల్ శ్రీమతి కోటేశ్వరి మేడం గారిని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఒక తామర పుష్పంలో రేకులన్నీ ఒక్క చోట కలిస్తే ఎంత అందంగా ఉంటుందో చాలా బాగుంది. మా బ్యాచ్ 100 మంది. నెక్స్ట్ తదుపరి బ్రహ్మాజీ సార్ని ఈ కార్యక్రమం ఉద్దేశించి ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ 4 మాటలు మాట్లాడవలసిందిగా మన బ్యాచ్ అంతా తరఫున కోరుతున్నాం. ముందుగా ఈ
కార్యక్రమాన్ని ఇంత చక్కగా ఏర్పాటు చేసిన ఇప్పుడు మిత్రులే, మా విద్యార్థులే, ఇలా 20 సంవత్సరాల అరుదైన విషయం, చాలా ఆనందదాయకం. అసలు మాట్లాడటానికి కూడా మాటలు అనేవి రావట్లేదు. ఇక్కడ స్టార్టింగ్ బ్యాచ్ 2003 బ్యాచ్ వీళ్ళందరూ కూడా ఎంత ఒబీడియంట్ అంటే, మేము ఎంత చెప్పినా ఏమి చెప్పినా సరే, జాగ్రత్తగా ఏ వర్క్ ఇచ్చినా సరే వెంటనే తర్వాత రోజు చేసుకొని వచ్చేవారు మీరు అందరూ కూడా. నేనప్పుడు మీకు మ్యాథ్స్, మెథడాలజీ, ఫిలాసఫీ డైరెక్ట్గా యూనివర్సిటీ నుంచే మేము డైరెక్ట్గా చదువుకుని డైరెక్ట్గా మీ దగ్గరికి పాఠాలు చెప్పడానికి వచ్చామండి. యూనివర్సిటీ నుంచే ఇక్కడ మాకు ఆర్థికంగా ఇటు అన్ని విధాల మాకు ఒక నాయకత్వం, ప్రతిసారి కూడా మమ్మల్ని ఎప్పుడు కూడా ప్రోత్సహించేవారు. అలాంటి నాయకత్వ లక్షణాలు అనేది నేను ఎప్పటికీ చూడలేదు. ఎంతమందితో అది మనందరికి కూడా చాలా గర్వించదగ్గ విషయం. ఎనివే, పోటీ మేము వచ్చిన తర్వాత, యూనివర్సిటీ నుంచి వచ్చిన తర్వాత ఇక్కడే మేము మీరందరూ అనుకున్నారు ఫిలాసఫీ అనేది నాకు అప్పచెప్పారు. మ్యాథ్స్, మెథడాలజీ అంటే వేరే విషయం. అందులో మేము ఎన్ని విధాలు ఉన్నాయో అన్ని విధాలు చెప్పామని. ఒకటి, ఫిలాసఫీ అనేది ఎవరికి అర్థం కాని సబ్జెక్ట్, మామూలుగా కాదు. వజ్ర వనిత క్లబ్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. కోవూరు వజ్ర వనిత క్లబ్ అధ్యక్షులు నాగమణి ఆధ్వర్యంలో ఆర్యవేశ కళ్యాణ మండపంలో జరిగిన వేడుకల్లో వజ్ర వనిత క్లబ్ గవర్నర్ ప్రసాద్ తదితరులు పాల్గొని వేడుకలను ప్రారంభించారు. కార్యక్రమంలో కోవూరు పట్టణ ఆర్యవేశ సంఘ అధ్యక్షులు మట్టె ప్రసాద్, వజ్ర వనిత క్లబ్ సభ్యులు, సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ముగ్గురు వీడియోగ్రాఫర్లు అని వచ్చింది, ఫోటోగ్రాఫర్ రాండి. బయట నెక్స్ట్ శ్రీనివాస్ గారు మీరు కనిపించట్లేదు నాకు. మేడం గారు మీరు ఇలా చూడండి, కింద కాదు, ఒకసారి అందరూ నా వైపు చూడండి. ఓకేనండి. ఈరోజు మన ఇంటర్నేషనల్ వారి ఆదేశం ప్రకారం ఈ రోజు నుంచి మేము 3వ తారీఖు నుంచి అన్ని క్లబ్లకు 60 క్లబ్లు విజిట్ చేస్తున్నాం. 60 చోట్ల కూడా సంక్రాంతి సంబరాలు ఎలా జరుగుతాయి అనే విషయం ఎలా ఉన్నా కానీ మేము 60 చోట్లకి వెళ్తే 60 రకాలుగా సంబరాలు జరగడం జరుగుతుంది. మరి ప్రతి ఒక్కరికి కూడా పల్లెటూరు వచ్చి మనం ఎక్కడో టౌన్లో ఉండి వ్యాపారాలు చేసుకుని ఉద్యోగాలు చేసుకుని ఈ సంక్రాంతి 3 రోజులు మన పల్లెటూరులో మనం ఉన్న జన్మస్థలమైన ఏ ఊరు ఉంటామో ఆ ఊరిలోకి వచ్చి సంక్రాంతి సంబరాలు చేయడం జరుగుతుంది. ఈ సంక్రాంతి సంబరాల్లో అది కాకుండా ప్రతి ఒక్కరిని మన ఫ్రెండ్స్ని కానీ చుట్టాలని కానీ అందరినీ పరిచయం చేసుకుని సరదాగా 3 రోజులు ఎంజాయ్ చేసి కోడిపందాలు కానీ ఏదైనా కానీ ఎంజాయ్మెంట్ చేసుకుని ఈ మెమరీస్ ఈ జీవితం మళ్ళీ సంవత్సరం వచ్చేదాకా సంక్రాంతి వచ్చేదాకా ఈ మెమరీస్ గుర్తుండేలాగా చేసుకుంటారు. అందువల్ల ఈ సంక్రాంతి అంటే ప్రతి సంవత్సరానికి మనకి
ఫస్ట్ పంట వచ్చేది సంక్రాంతికి పంట వస్తుంది. ఆ పంట ద్వారా మనకి ఈ యొక్క వచ్చే ఆదాయాన్ని కూడా సరదాగా అందరూ కూడా ఖర్చు పెట్టుకుని ప్రతి కుటుంబ సభ్యులు అందరూ కూడా సంక్రాంతి సంబరాలు చాలా ఎంజాయ్గా చేసుకుంటూ ఎప్పుడు మెమరీస్గా నిలబడేలాగా సంవత్సరం మళ్ళీ గుర్తు చేసుకునేలాగా ఉంటుంది. ఒక్కొక్క ఊరు వెళ్తే ఒక్కొక్క రకాలు అంటే ఆ ఊరిలో సంబంధించిన పిండి వంటలు కానీ ఏయైనా వంటలు కానీ వాళ్ళ అక్కడ ఫ్రెండ్స్ కానీ చుట్టాలతో కానీ సరదాగా కూర్చుని సాయంత్రం పూట మెమరీస్ చేసుకోవడం ఇవన్నీ కూడా చేసుకోవడం వల్ల ఈ పండుగ ఎప్పుడు కూడా జీవితాంతరం అందరికీ గుర్తుంటుంది. కొత్త సంవత్సరంలో కొత్త పండుగ కూడా ఇది సంక్రాంతి రావడం వలన ప్రతి ఒక్కరు కూడా ఈ సంక్రాంతి పండుగ ఎంజాయ్ చేస్తూ ఈ మెమరీస్ మళ్ళా వచ్చే సంవత్సరం దాకా ఉండాలని అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన కొవ్వూరు క్లబ్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సార్. జై జై వాసు. ఈరోజు కొవ్వూరు వజ్రవనిత క్లబ్ సంక్రాంతి సంబరాలు చేస్తున్నారు. ఆ సందర్భంగా బొమ్మల కొరువు మరి గొబ్బిళ్ళు పేరటం చిన్నపిల్లలకి భోగిపళ్ళు పోశారు. చాలా ఆనందకరంగా అక్షాలంగా చేశారని ఆనందిస్తున్నాం. అలాగే వాసి క్లబ్ ఇంటర్నేషనల్ మా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇరుకుల రామకృష్ణ గారి ఆదేశానుసారం మేము ఈ డిస్ట్రిక్ట్ 202A జరిగే క్లబ్బులకి కొన్ని క్లబ్బులకి మేము చీఫ్ గెస్ట్గా వెళ్తున్నాము. అలాగే మా గవర్నర్ ప్రసాద్ గారికి మరి వైస్ ప్రెసిడెంట్ కేదార్ రవి గారికి మరి ఇక్కడ వజ్రవనిత ప్రెసిడెంట్ మరి నాగమణి గారికి ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్లకు అందరికీ నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా శనివారం తాళ్లపూడి మండలం ప్రక్కిలంక పెద్దయ్యం పంచాయతీలలో మినీ గోకులాలను కొవ్వూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు ప్రారంభించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. రైతు పక్షపాతిగా రైతులకు మంచి చేయాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం నిబద్ధతతో వారి మేలు కోరి పనిచేస్తోందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. శనివారం నేడుతోలు మండలం విజయేశ్వరం గ్రామంలో 1,85,000 రూపాయలతో నిర్మించిన మినీ గోకులాన్ని మంత్రి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి సాంప్రదాయ పద్ధతిలో గోమాతకు పూజలు నిర్వహించి పొలంలో వరి నాట్లను స్వయంగా నాటి పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలను నాటారు. అనంతరం ఎడ్లబండిపై గ్రామంలోకి విచ్చేసి సంక్రాంతి వేడుకల్లో భాగస్వామయ్యారు. మహిళలు చిన్నారులు వేసిన ముగ్గులను సాంప్రదాయ పద్ధతిలో హరినామం చేస్తున్న హరిదాస సంకీర్తనను ఆసక్తిగా తిలకించి భోగి మంటలు వెలిగించి ప్రజలకు భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను అర్హులైన లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా సంక్రాంతి ముగ్గుల పోటీలో విజేతలుగా నిలిచిన మహిళలు మదన్ శెట్టి వరలక్ష్మి, తిరునాతి నాగమణి, దొడ్డిపట్ల భవానీ, దేవరపల్లి హేమసుందరికి ప్రథమ, ద్వితీయ, తృతీయ కన్సోలేషన్ బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో ఆర్టీఓ రాణి సుస్మిత, డ్వామా పీడీఏ నాగమహేశ్వరరావు, గ్రామ సర్పంచ్ తిక్కా శ్రీనివాస్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మీరు మొక్క నాడుతుంటే ఎదురు వచ్చిపోయినా ఇంకా మొక్క నాడుతుంది. ఫోన్ తీసారు మాస్టర్ అటువైపు సార్ 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 చూడండి ఆయనే పడతాడండి సార్ 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 పక్కన చూడండి సార్ రైట్ 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 ఓకే డన్ సార్ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్లో అధికారికంగా వడ్డే ఓబన్న జయంతి వేడుకలను జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరిగిందని జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామమూర్తి తెలిపారు. మోమూరు కలెక్టరేట్లో శనివారం వడ్డే ఓబన్న జయంతి వేడుకలకు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ టి సీతారామమూర్తి మాట్లాడుతూ బ్రిటిష్ కాలంలో గ్రామీణుల శ్రమ, నిరంకుశ వైఖరి, అధికంగా పన్నుల వసూలు చేయడంపై వారి పక్షాన నిలబడి ఎదురుటి నిలిచిన సంచార జాతుల కుటుంబానికి చెందిన వ్యక్తే వడ్డే ఓబన్న అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమాధికారి
బి శశాంక, గిరిజన సంక్షేమాధికారి కెఎన్ జ్యోతి, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. మనకి స్వతంత్ర సమయంలోనే ఎవరో కొంతమంది ప్రముఖ వ్యక్తులు మాత్రమే మనకి తెలుసుకుంటాము. వాళ్ళ పాఠ్యాంశాలను కానివ్వండి, లేదు ఇతరత్ర కార్యక్రమాలను కానివ్వండి, నిరంతరం వాటిని స్మరించుకుంటూ ఉంటాం. కానీ అనేక మంది గొప్ప నాటి గొప్ప వ్యక్తులు ఈ బడుగు బలహీన వర్గాలు ఎవరైతే బ్రిటిష్ ప్రభుత్వం ద్వారా అణచివేత విధానానికి, దోపిడీ విధానానికి గురైనారో వారి తరఫున మీరంతా కూడా ఆ రోజు ముందుండి అనేక ఇబ్బందులు ఎదుర్కొని చేసినటువంటి సందర్భం. మరి ఇట్లాంటి గొప్ప వ్యక్తిని ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం మనం గుర్తించి ఈరోజు తన జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకోమని చెప్పి జరిపించాలని చెప్పి ఆదేశించారు. మరి దానికి అనుబంధంగా ఈరోజు మన జిల్లాలో కూడా బీసీ వెల్ఫేర్ అలాగే మన కలెక్టరేట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం తెప్పించుకోవడం చాలా మంచి అవకాశం మనకి. మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడంలో కానీ, ఈ కార్యక్రమం నిర్వహించడంలో కానీ దీనికి ముందు నడిపించినటువంటి ఆఫీసర్స్, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్, ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి గోపాల్ గారిని అంటే గొప్ప వ్యక్తిని మనము స్మరించుకోవాలి. మరి వారు చేసిన సేవలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు. ఏలూరు కలెక్టరేట్లోని గౌతమి మీర్జంగ్ హాల్లో శనివారం ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఏలూరు జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి, జాయింట్ కలెక్టర్ పి ధాత్రిరెడ్డిలు వడ్డే ఓబన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జిల్లా రెవెన్యూ అధికారి వివి శేషర్రావు, జిల్లా బీసీ సంక్షేమాధికారి ఆర్వి నాగరాణి, బీసీ కార్పొరేషన్ ఈడీ ఎన్ పుష్పలత, డీఈఓ వెంకటలక్ష్మమ్మ, పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ గోవిందరావు, కలెక్టరేట్ పరిపాలనా అధికారి నాంచారయ్య, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మన నంజవర మండలంలో నందం గ్రామంలో ఈ సపరేషన్తో గ్రామ సంరక్షకుడు పని చేస్తూ ఈ బాల్యగాల సిస్టంలో అప్పుడు కొంత ఆపరేషన్ అయితే ఈ కాన్ఫ్లిక్ట్ అనేది ఉంటుండేది. ఇందులో బాగా ఆర్మీగా 9,000 మంది సైనికుల్ని ప్రిపేర్ చేసుకుని బ్రిటిష్ రూల్కి ఎగనెస్ట్గా ఫైట్ చేసి డిఫరెంట్ అంటే అప్పుడు ఏంటంటే గెరిల్లా టైప్ వార్స్ జరిగి ముఖ్యంగా నల్లమల రేంజ్ ఆ ఏరియాలో ఏంటంటే బ్రిటిష్ రూల్ ఫస్ట్ టైం ఎగనెస్ట్ చేస్తున్నారు. ఈ ఉద్యమం ఏంటంటే ఈ ఉయ్యాలో ఉంది కొంత ఎందుకనో లైవ్ లైట్లోకి రాకపోవడంతో గవర్నమెంట్ మళ్ళీ ఈ బహుజన కులాల వాళ్ళు, నమాలిక్ ట్రైబ్స్ వీటికి కూడా మంచి గుర్తింపు లీడర్స్ ఉన్నారు, వాళ్ళకి కూడా గుర్తింపు ఇచ్చి జయంతోత్సవాలు చేయాలని చెప్పి ఇవాళ మనకు ఆదేశాలు ఇవ్వడంతో భీమడోలులో 90 లక్షల నరేగా నిధులతో చేపట్టిన సీసీ రోడ్లను ఎంపీ మహేష్ కుమార్ ప్రారంభించారు. ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు గని వీరాంజనేయులతో కలిసి శిలాఫలకం ఎంపీ ఆవిష్కరించారు. ఉంగుటూరు నియోజకవర్గం భీమడోలు మండలం భీమడోలు గ్రామం మానస ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో ఎంపీ పుట్ట మహేష్ కుమార్ సౌజన్యంతో ఆంధ్ర హాస్పిటల్ ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ఎంపీ ప్రారంభించారు. అనంతరం మానస ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో జరిగిన సంక్రాంతి సంబరాల వేడుకల్లో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పోలవరంను ధ్వంసం చేసిన నిర్వాసితులను నిర్లక్ష్యం చేసిన డయాఫ్రమ్ వాల్ ను ధ్వంసం చేసిన జగన్ కు వైసీపీకి పోలవరంపై మాట్లాడే అర్హత లేదని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యులు రాజీవ్ ప్రతాప్ రూఢి నేతృత్వంలో పోలవరం ప్రాజెక్టుకు వచ్చిన 30 మంది పార్లమెంటరీ కమిటీ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి స్వాగతం పలికారు. గత టీడీపీ ప్రభుత్వంలో 72% ప్రాజెక్టు పనులు పూర్తి చేశామని, వైసీపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును 20 ఏళ్లు వెనక్కి తీసుకుపోయిందని, 18 నెలలు కష్టపడి డయాఫ్రమ్ వాల్ నిర్మిస్తే వైసీపీ ప్రభుత్వం ధ్వంసం చేసిందని, ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం జనవరిలో డయాఫ్రమ్ వాల్ కాంక్రీట్ పనులు మొదలు పెడతామని, 2027 సెప్టెంబర్ కల్లా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని, చంద్రబాబు ఇచ్చిన షెడ్యూల్కు పూర్తి చేసేలా పనిచేస్తామని తెలిపారు.
రానున్న భోగి, సంక్రాంతి మరియు కనుమ నేపథ్యంలో పచ్చని పల్లె సీమలలో అసాంఘిక కార్యకలాపాలకు పూనుకుంటున్నటువంటి అసాంఘిక శక్తుల పట్ల కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ ఐపీఎస్, ఏలూరు డీఎస్పీ డి శ్రావణ్ కుమార్ యొక్క ఆదేశాలపై భీమడోలు ఇన్స్పెక్టర్ యూజే విల్సన్, ద్వారకా తిరుమల ఎస్ఐ సుధీర్ ఎస్ఐ మరియు వారి యొక్క సిబ్బందితో ద్వారకా తిరుమల మండలంలో పంగిడిగూడెం గ్రామంలో ఏర్పాటు చేసిన బర్లను స్వయంగా భీమడోలు ఇన్స్పెక్టర్ బార్లను ధ్వంసం చేసే కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రజలు వారి యొక్క కుటుంబ సభ్యులతో పండుగలను ఆహ్లాదకరంగా నిర్వహించుకోవాలని, జూదాలకు ప్రజలు దూరంగా ఉండాలని భీమడోలు ఇన్స్పెక్టర్ యూజే విల్సన్ ప్రజలకు అవగాహన కల్పించారు. పండుగ 4 రోజులు పోలీసు యొక్క అనుమతులు ఉన్నాయని చెప్పి పేకాటలో కోడి పందాలు నిర్వహించే వారి పట్ల జాగ్రత్తలు వహించాలని, పేకాట కోడి పందాల నిర్వహణ కొరకు ఎవరికి కూడా పోలీసులు అనుమతులు మంజూరు చేయరని, కోడి పందాలు గాని పేకాటాలు గాని నిర్వహించిన పాల్గొన్న చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రవాణా శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు సంక్రాంతి పండుగ సందర్భంగా దూర ప్రాంతాల నుండి వచ్చి ప్రయాణికుల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేస్తున్న ప్రైవేటు బస్సులపై జనవరి 10వ తేదీ నుండి 17వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా తాడేపల్లిగూడెం, తణుకు నుండి ఒక బృందం మరియు భీమవరం, పాలకొల్లు నుండి మరొక బృందం తనిఖీలు చేస్తోందని జిల్లా రవాణా శాఖ అధికారి ఉమామహేశ్వరరావు తెలిపారు. అధిక ధరలు వసూలు చేస్తున్న వారిపై 10,000 రూపాయలు జరిమానా విధిస్తున్నట్లు పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలను సీజ్ చేస్తూ జనవరి నెల 10 మరియు 11 తేదీలలో జరిగిన తనిఖీల్లో 96 కేసులు రాసి 14,35,000 రూపాయలు వసూలు చేసినట్లు, జరిమానా, ట్యాక్స్ మరియు పెనాల్టీ చెల్లించకుండా పర్మిట్ నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 2 వాహనాలు సీజ్ చేసినట్లు తెలిపారు. క్రీడలు మానసిక వికాసానికి, శారీరక దారుఢ్యానికి ఎంతో దోహదపడతాయని, యువత క్రీడల పట్ల దృష్టి సారించాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. శనివారం ప్రభుత్వ బాలుర హైస్కూల్ నందు నిడదవోలు సర్కిల్ పోలీసు వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంక్రాంతి వాలీబాల్ టోర్నమెంట్ పోటీలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ క్రీడా స్ఫూర్తిని యువత పెంపొందించుకోవాలన్నారు. క్రీడల్లో గెలుపు, ఓటమి సహజమని, వాటిని సమానంగా స్వీకరించినప్పుడు భవిష్యత్తులో వారు అనుకున్న లక్ష్యాలను నెరవేర్చుకునే శక్తి సామర్థ్యాలు క్రీడా స్ఫూర్తితోనే పెరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఏవి సుబ్బరాజు, సిఐ పివిజి తిలక్, ఎస్ఐ పి శోభన్ కుమార్, పీడీలు బి ప్రదీప్, కేవీడిఎం స్వామి, పి శ్రీనివాస్, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. నిడదవోలు పోలీస్ శాఖ వారికి, సిఐ గారికి, ఎస్ఐలకి, అదేవిధంగా ఈనాటి కార్యక్రమంలో విశిష్ట అతిథిగా పాలు పంచుకుంటున్నటువంటి ప్రజా సమస్యల పట్ల నిరంతరం పోరాటం చేసేటువంటి రాంబాబు గారు, అదేవిధంగా మిత్రులు, ప్రముఖ వైద్యులు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు, ఎన్సిఎన్ అధినేత ప్రసాద్ గారు, ఇంకా ఇక్కడికి విచ్చేసినటువంటి 50 మంది క్రీడాకారులందరికీ కూడా నమస్సుమాంజలి. అదేవిధంగా ఒకరోజు ముందుగానే అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. నిజానికి మొన్న ఎస్ఐ గారు, సిఐ గారు చెప్పినప్పుడు నాకు అనిపించింది సరైన సమయంలో సరైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని. మనకి గ్రామీణ క్రీడలు ప్రధానంగా ఈ వాలీబాల్ కానివ్వండి, కబడ్డీ కానివ్వండి, అదేవిధంగా బాల్ బ్యాడ్మింటన్ కానివ్వండి, ఇవన్నీ గ్రామీణ క్రీడలు. ఇవి రాను రాను ఈ ఆటల మీద శ్రద్ధ తగ్గిపోతున్నటువంటి సందర్భం, ఆసక్తి తగ్గిపోతున్నటువంటి సందర్భాలు మనకు కనబడతా ఉన్నాయి. అందువల్ల పండగల సందర్భంగా వేరే వేరే కార్యక్రమాల్లో పాల్గొనే కంటే కూడా యువత పెడమార్గాన్ని వదిలిపెట్టి సరైనటువంటి మార్గంలోకి రావాలంటే ఇలాంటి క్రీడలు ఎంతగానో దోహదం చేస్తాయని, మరో పక్కన దేహదారుఢ్యానికి కూడా ఇవి చాలా ఉపయోగపడతాయని నమ్మి ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు పోలీసు వారికి మనందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఇది పండగ సందర్భంలో ఇన్ని టీములు, ప్రమాణం 14 టీములు వచ్చాయి అన్నారు. కొంచెం షార్ట్ నోటీస్ అవ్వడం వల్ల 14 అయినాయి, అదర్వైజ్ ఇంకా ఎక్కువ టీములు వచ్చేవనేటువంటి మాట చెప్పారు. అందరూ కూడా ఇక్కడ చాలా మంది పరిచయం చేసుకున్న వాళ్ళు అందరూ కూడా ఈ నియోజకవర్గానికి చెందిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఒకళ్ళిద్దరు తణుకుకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, కానీ ఎక్కువ మంది ఈ నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళే.
ఏదైనప్పటికీ కూడా ఈ సమయంలో ఆహ్లాదం ఉండాలి, అదేవిధంగా ఆరోగ్యం ఉండాలి. ఈ రెండు ఉండాలంటే ఇలాంటి క్రీడలు చాలా అవసరం. ఇందులో పాలు పంచుకుంటున్నటువంటి 50 మంది క్రీడాకారులకి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, సరే నెగ్గడం వాడడం ఇవన్నీ కూడా లైఫ్లో కానీ ఆటల్లో కానీ సహజం. ఇది ఇలాగ బాగా ఆటం నేర్చుకున్నట్లయితే నెగ్గడం ఓడడం అనేటువంటి దాన్ని సమానంగా స్వీకరించగలిగేటువంటి శక్తి మనకు వస్తే అదే క్రీడా స్ఫూర్తి. ఆ క్రీడా స్ఫూర్తిని మనం పెంపొందించుకోగలిగితే రేపొద్దున జీవితంలో మీరు ఎలా స్థిరపడాలన్నా దానికి ఆ గుండె నిబ్బరం మీకు ఏర్పడుతుంది. ఎక్కడైనా చిన్న చిన్న అపజయాలు వచ్చినప్పటికీ కూడా వాటిని తట్టుకుని ముందుకు వెళ్ళగలిగే శక్తి క్రీడా స్ఫూర్తి ద్వారానే వస్తుందనేటువంటి మాటని మనందరం గట్టిగా నమ్ముతాం. అలాంటి క్రీడా స్ఫూర్తిని మీరు పెంపొందించుకోవాలనేటువంటి మాటని మీకు తెలియజేస్తూ, అదేవిధంగా ఇందాక రాంబాబు గారు ఉటంకించినటువంటి అంశాలు, మినీ స్టేడియం ఇక్కడ నిడదవోలు పట్టణానికి కావాలనేది, దీనికి కొంత అంకురార్పణ జరిగింది కానీ కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. దీని మీద నేను కంటిన్యూస్గా ఫాలోఅప్ చేస్తున్నాను. మన క్రీడా మంత్రి గారితో మాట్లాడాను, సీఎం గారితో కూడా మాట్లాడాను. త్వరలోనే మన అందరూ కోరుకున్న విధంగా ఇక్కడ మినీ స్టేడియంని నిడదవోలు పట్టణంలో ఏర్పాటు చేయిస్తాను. దానికి ఎక్కడెక్కడ ఏ ఇబ్బందులు ఉన్నా వాటన్నింటినీ కూడా అధిగమించి, ఇబ్బందులు అయితే చాలా ఉన్నాయి. ఎందువల్లనంటే దీనికి చాలా డబ్బు అవసరం. ఇవాళ ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు. అయినప్పటికీ కూడా ఏదో రకంగా వారికి చెప్పిన మాట ప్రకారంగా తొందరలోనే దీన్ని సాకారం చేసేటువంటి విధంగా నేను కృషి చేస్తాననేటువంటి మాటని తెలియజేస్తున్నాను. అదేవిధంగా క్రికెట్ స్టేడియం, ఎలాంటి క్రీడలకు అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పన చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద కూడా ఉంది. అందుకే ప్రభుత్వం కూడా కొత్త క్రీడా పాలసీని కూడా తీసుకొస్తున్నారు, స్పోర్ట్స్ పాలసీని తీసుకొస్తున్నారు. ఆ స్పోర్ట్స్ పాలసీ ద్వారా ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక స్టేడియం ఉండాలనేటువంటి ఆలోచన కూడా కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. దాన్ని సానుకూలపరచుకోవడానికి వీలుగా ఒక మంత్రిగా నేను కూడా సహకరిస్తాననేటువంటి మాటని తెలియజేస్తూ, మీరందరూ కూడా బాగా ఆడండి. ఆడటం ద్వారా పెడదారిలో వెళ్ళిపోతున్నటువంటి యువతకి ఒక మార్గదర్శకంగా మీరందరూ నిలబడాలని, తద్వారా ఆరోగ్యకరమైనటువంటి సమాజాన్ని నిర్మించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి వద్ద సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ఇవి ఇప్పటివరకు నవల్సిన అప్డేట్స్. కీప్ వాచింగ్ KCF న్యూస్.